హలో ఎవ్రీవన్. మహాభారతం ఒక ప్రాచీన ఇతిహాసం, కానీ ఇందులో ఉన్న కొన్ని జన్మ కథలు మోడర్న్ డే సైన్స్ కి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఐవీఎఫ్ అంటే ఇన్వెట్రో ఫర్టిలైజేషన్, క్లోనింగ్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి కాన్సెప్ట్స్ మహాభారతంలో ఇండైరెక్ట్ గా లింక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మన పురాణాలకి అండ్ సైంటిఫిక్ రియాలిటీ మధ్య ఇదొక బ్రిడ్జ్ కనెక్షన్ లాగా వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈ కనెక్షన్స్ గురించి తెలుసుకుందామా మరి. గాంధారి ధృతరాష్ట్రుని భార్య. తనకి 100 మంది పిల్లలు జన్మించాలనుకుంటుంది. మహాభారతంలో వ్యాసుడు గాంధారికి 100 మంది పిల్లలు పుడతారని ఒక వరం ఇస్తాడు. అయితే గాంధారి 2 సంవత్సరాలు అయినా కూడా అలానే ఉంటుంది, గర్భం దాల్చదు. అయితే గాంధారి కోపంతో తన కడుపుని గట్టిగా కొట్టుకుంటుంది. వెంటనే తన కడుపు నుండి ఒక పిండం కింద పడుతుంది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ పిండాన్ని 100 పీసెస్ గా డివైడ్ చేసి వాటిని నెయ్యితో ఉన్న మట్టి కుండలో పెట్టి పొదిగేలా చేస్తాడు, అంటే ఇంక్యుబేట్ చేస్తాడు. ఆ మట్టి కుండలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక 100 మంది కుమారులు కౌరవులు మరియు ఒక కుమార్తె దుశ్శల జన్మించారు. ఇక అందరికి తెలిసిందే తర్వాత ఏం జరిగిందో. అయితే ఈ స్టోరీకి మోడర్న్ సైన్స్ కి కనెక్షన్ ఏంటి అంటారా? దీనికోసం ముందు ఐవీఎఫ్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఐవీఎఫ్ అంటే ఇన్వెట్రో ఫర్టిలైజేషన్, అంటే ల్యాబ్ లో జరిగే గర్భధానం అని అర్థం. ఈ ప్రాసెస్ లో వమెన్ ఎగ్ ని మరియు మ్యాన్ స్పెర్మ్ ని ల్యాబ్ లో కలుపుకొని ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. ఫర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అయ్యే ఒక ఎంబ్రియో అంటే ఫర్టిలైజ్డ్ ఎగ్ ని స్త్రీ గర్భంలో ప్లేస్ చేస్తారు. ఈ ప్రాసెస్ వల్ల ప్రెగ్నెన్సీ ప్రారంభమవుతుంది. ఐవీఎఫ్ లో స్పెర్మ్ అండ్ ఎగ్ ని ఎక్స్టర్నల్ గా ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని క్రియేట్ చేస్తారు. గాంధారి మట్టి కుండ ప్రాసెస్ ని ఐవీఎఫ్ లో ఇంక్యుబేటర్ లాగా చూడొచ్చు. ఇక్కడ గర్భం లేకుండా ఫర్టిలైజేషన్ జరిగింది అండ్ దీన్ని మనం ప్రెసెంట్ డే లో ఐవీఎఫ్ తో కంపేర్ చేయొచ్చు. ఐవీఎఫ్ లో కొన్ని మల్టిపుల్ బర్త్స్ పాసిబుల్ అవుతాయి, లైక్ ట్విన్స్, ట్రిప్లెట్స్ అలాగా. ఇన్ ద సేమ్ వే గాంధారి కథలో కూడా దీన్ని సింబాలిక్ గా చెప్పారు, 100 మంది అని. ఇందులో అడ్వాన్స్ ఐడియాస్ పిండాన్ని 100 పీసెస్ గా డివైడ్ చేయడం, ఇదొక క్లోనింగ్ కాన్సెప్ట్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. క్లోనింగ్ అంటే ఒక సింగిల్ సెల్ ని యూజ్ చేసుకొని జెనెటిక్ రెప్లికాస్ ని క్రియేట్ చేయడం. ఒక సింగిల్ సెల్ ని యూజ్ చేసుకొని జెనెటిక్ ప్రతిరూపాలని సృష్టించడం. గాంధారి కేసులో పిండాన్ని డివైడ్ చేయడం మరియు 100 మంది కుమారులు జెనెటికల్లీ ఐడెంటికల్ సిబ్లింగ్స్ లాగా మారడం ఈ క్లోనింగ్ కాన్సెప్ట్ ని లింక్ చేస్తుంది. ఈ కేసులో వ్యాస మహర్షికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ పైన అడ్వాన్స్ నాలెడ్జ్ ఉన్నట్టు ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక కథ చూద్దాం. పూర్వకాలంలో వంశాన్ని కొనసాగించడం చాలా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసేవారు. ఒకవేళ భర్తకి సంతానం కలగకపోయినా లేదా పిల్లలు పుట్టక ముందే భర్త చనిపోయినా ఇలాంటి పరిస్థితిలో ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ని ఫాలో అవ్వడం జరిగేది. అప్పట్లో ఇప్పుడున్నట్టుగా స్పెర్మ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి నియోగం అనే ఒక ప్రాసెస్ ని ఫాలో చేసేవారు. మహాభారతంలో 103 నుంచి 105 అధ్యాయాలలో నియోగం అంటే స్పెర్మ్ డొనేషన్ కి కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ ఉంది. కురువంశానికి రాజు అయిన శాంతనుకి భార్య సత్యవతి. శాంతనుకి 3 కుమారులు. గంగాదేవికి మరియు శాంతనుకు కలిగిన కుమారుడు భీష్ముడు. సత్యవతికి మరియు శాంతనుకి కలిగిన కుమారులు చిత్రాంగుడు మరియు విచిత్రవీర్య. చిత్రాంగద చిన్నతనంలో ఒక యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. తర్వాత విచిత్రవీర్య రాజు పట్టం ఎక్కినప్పుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. విచిత్రవీర్యకి పెళ్లైనప్పటికీ వారు చనిపోయే సమయానికి వారికి సంతానం కలగలేదు. ఈ పరిస్థితిలో కురువంశం ఎలా కొనసాగించాలి అనేది అర్థం అవ్వలేదు. అలాంటి సమయంలో సత్యవతి తన సవతి కొడుకైన భీష్ముడి దగ్గరికి వెళ్లి ఈ వంశాన్ని కాపాడటానికి తన సహాయం అడిగింది. కానీ భీష్ముడు సత్యవతి చెప్పిన దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన కన్యా శుల్కం కోసం బ్రహ్మచర్యం గురించి ప్రతిజ్ఞ చేశాను మరియు ఎప్పటికీ కళ్యాణం చేసుకోను అని, లేకపోతే స్త్రీ సంబంధంలో పాల్గొనను అని సత్యవతికి చెప్తాడు. కానీ భీష్ముడు సత్యవతికి ఇలా ఒక సజెషన్ ఇస్తాడు. తల్లి, మన కురువంశాన్ని కాపాడటానికి నియోగం పద్ధతిని ఫాలో చేయండి. ఈ పద్ధతి ప్రకారం ఒక గుణవంతుడు, ఆరోగ్యవంతుడు మరియు మర్యాద కలిగిన బ్రాహ్మణ్ణి పిలిచి విచిత్రవీర్య భార్యలతో సంతానం కలిగించవచ్చు అన్నారు. భీష్ముడిచ్చిన ఈ సజెషన్ విన్న తర్వాత సత్యవతి తన మొదటి సంతానమైన వ్యాస మహర్షిని పిలుస్తుంది. వ్యాస మహర్షి సత్యవతికి మరియు పరాశర మహర్షికి కలిగిన సంతానం. సత్యవతి వ్యాస మహర్షిని విచిత్రవీర్య భార్యలైన అంబిక మరియు అంబాలిక అలాగే ఒక దాసితో సంతానం కలిగించమని అడిగింది. వ్యాస మహర్షి ఈ నియోగం పద్ధతి ప్రకారం సంతానం కలిగించాడు. అంబికకి పుత్రుడు ధృతరాష్ట్ర, అంబాలికకి పుత్రుడు పాండు మరియు దాసికి పుత్రుడు విదుర జన్మించారు. ఈ సంతానం ద్వారా కురువంశానికి కొత్త జీవం వచ్చింది. నియోగంలో కొన్ని రూల్స్ ని పాటించాలి. లైక్ నియోగంలో పాల్గొనేవారు బలమైన, ఆరోగ్యకరమైన మరియు గొప్ప లక్షణాలు ఉన్న
సవాల్ అయి ఉండాలి. ఫిజికల్ రిలేషన్షిప్ లో ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలానే పిల్లలు పుట్టిన తర్వాత నియోగంలో పాల్గొన్న వారికి పిల్లల పైన ఎటువంటి సంబంధం మరియు రైట్ ఉండవు. మరి నియోగానికి స్పర్మ్ డొనేషన్ కి కనెక్షన్ ఏంటి అంటారా? స్పర్మ్ డొనేషన్ లో ఒక మేల్ తన హెల్తీ స్పర్మ్ ని డొనేట్ చేస్తారు. డొనేషన్ ప్రాసెస్ లో మేల్ కి మెడికల్ టెస్ట్ చేస్తారు, స్పర్మ్ క్వాలిటీ కూడా టెస్ట్ చేస్తారు, తర్వాత స్పర్మ్ ని కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేస్తారు ఫ్యూచర్ కోసం. ఇది కంప్లీట్లీ సేఫ్ ప్రాసెస్. అండ్ డోనర్ ఈ స్పర్మ్ ని ఎవరైతే ఇచ్చారో వారు ఎవరో అనేది ఎవరికి చెప్పరు. మోడర్న్ స్పర్మ్ డొనేషన్ ని చూస్తే ఈ ఏన్షియన్ నియోగం ప్రాసెస్ ఒక బేస్ లాగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు స్పర్మ్ బ్యాంక్ లో స్పర్మ్స్ ని కలెక్ట్ చేసి టెక్నాలజీ అండ్ డాక్టర్స్ హెల్ప్ తో ఈ ప్రాసెస్ జరుగుతుంది. కానీ పూర్వకాలంలో ఫిజికల్ ఇంటరాక్షన్ ద్వారానే నియోగం ప్రాసెస్ జరుగుతూ ఉండేది. ఇది చాలా స్ట్రిక్ట్ గా జరిగేది. మహాభారతం కథలో ఇప్పటి సమాజంలో ఉన్న సున్నితమైన ప్రాబ్లమ్స్ ని ఎలా పరిష్కరించారో అలాగే ఈ విషయంలో వాళ్ళ ఫార్వర్డ్ థింకింగ్ ఎలా ఉందో చూపిస్తుంది. వ్యాస మహర్షి నియోగంలో పాల్గొనడం ఏన్షియంట్ స్పర్మ్ డొనేషన్ కి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పొచ్చు. కానీ మోడర్న్ స్పర్మ్ డొనేషన్ ప్రాసెస్ లో సైంటిఫిక్, ఎథికల్ అండ్ అడ్వాన్స్ గా ఉంటుంది. పూర్వకాలంలో జరిగిన నియోగం మరియు ఇప్పుడు జరుగుతున్న స్పర్మ్ డొనేషన్ కి ఒకటే గోల్, అదే ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయడం అండ్ వాళ్ళ వంశాన్ని కొనసాగించడం. మహాభారతంలో ఉన్న కథలు మనకి పురాణ విజ్ఞానాన్ని మోడర్న్ సైన్స్ తో కలిపి చూడటానికి అవకాశం ఇస్తాయి. ఇది కేవలం ఒక ఇతిహాసం కాదు, మనము ఎలా ఎవాల్వ్ అవుతున్నామో అని చెప్పేది కూడా. గాంధారి కథలో ఐవీఎఫ్ అండ్ క్లోనింగ్ కాన్సెప్ట్ నియోగంతో స్పర్మ్ డొనేషన్ కి సంభవం చేయడం మోడర్న్ సైన్స్ కి కనెక్షన్ లాగా ఉంటుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, డీకోడింగ్ స్టోరీ అండ్ సైన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నేను మీ ప్రియా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.